అధికారం కోసం మోసం చేయటం, అవకాశం దొరికితే అందరినీ నాశనం చేయటం గొడ్డలి పార్టీ నాయకుడి నైజమని జగన్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసం, అరాచకాన్ని పదే పదే గుర్తు చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో వైకుంఠపాలి వద్దు, ఎన్డీఏ ముద్దు అని ఉద్ఘాటించారు. వైసీపీ కాదు, గొడ్డలి పార్టీ మా తమ్ముడు చెబుతున్నారు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. అతనికి ఒక మానసిక సమస్య ఉంది. ఆ సమస్య అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందరినీ నాశనం చేయడం. ఆ విధ్వంసం మళ్లీ రాబోయే రోజుల్లో కరెక్ట్ చేయాలంటే కొన్ని సమస్యలుంటాయి. కొన్ని మనం ఎప్పటికీ శాశ్వతంగా కూడా రెక్టిఫై చేయలేం. అంటే ఇంకా ఒకరిద్దరు సపోర్ట్ చేసే పరిస్థితుంది. కానీ ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటే, జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అందులో నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే వైకుంఠపాలే ఇది. నేను బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. మీ అందరిలో ఒకే ఆలోచన అడుగుతున్నా, భవిష్యత్తులో మనకు వైకుంఠపాలి వద్దు, ఎన్డీఏనే ముద్దు. మీ రాబోయే రోజుల్లో మీరందరూ ముందుకొస్తే ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం, ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇచ్చే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా.